ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీరు రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మాకు ప్రసాదించుమని మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరలా చదువుతున్నాను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అది ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో తను ఎందుకు ఈ లోకంకి వచ్చాడో, ఏం స్థాపించాలని ఆయన కోరుకున్నాడో, పరలోకమందున దేవుని యొక్క చిత్తము, సంకల్పము, ఉద్దేశము, ప్రణాళిక ఏదైతే ఉన్నదో వాటిలో బాగా చెప్తున్నప్పుడు ఈ మాటలు అయితే కనుక చెప్పుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం. ఆ పరలోక రాజ్యం దేవుని రాజ్యం అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు వివరణ తీసుకున్నప్పుడు దేని గురించి చెప్తున్నాడైనా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కట్టబోయే సంఘం. అంటే పరలోకం అక్కడ ఉన్నదనుకుంటే ఆ పరలోకమందున దేవుడు నివసించే ఆ స్థలం ఒకవేళ పరలోకం అని కనుక మనం అనుకున్నట్టయితే, నిత్య నివాసం అని ఏదైతే అనుకుంటామో అది అనుకున్నట్టయితే ఆ పరలోకానికి ఇదైతే కనుక బ్రాంచ్ రాజ్యము కదా అంటారు. అంటే ఆ పరలోకానికి మాదిరి. బ్రతుకున్నంతసేపు మనం ఈ పరలోక రాజ్యంలో ఉంటాం, చనిపోతే కనుక ఆ పరలోకానికి వెళ్ళబోతాం. లోకంలో శరీరముతో ఉన్నప్పుడే ఆ పరలోకపు స్థితిని అనుభవించడం కోసం ఈ పరలోక రాజ్యం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా కలిగిన సంఘం, ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఒకవేళ కనుక నిత్యము కూడా నివసించే స్థలం. ఇది పరలోక రాజ్యం. అంటే ఇక్కడ కూర్చున్న మనందరి గురించి ఆలోచిస్తే కనుక ఇది సంఘం అని కనుక మీరు అనుకునేటట్టయితే ఇది పరలోక రాజ్యం కదా అని జాగ్రత్తగా గమనించండి. చాలామందికి దీని విలువేంటి తెలియట్లేదు. సంఘం అనే డెఫినేషన్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగానే ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో అయితే కనుక సంఘం స్థాపించబడింది. పరలోకమందున దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక విధంగా సిలువలో బలియాగంగా సమర్పించి ఆయన ద్వారా ఏర్పరిచిన సంఘం విలువ తెలియట్లేదు. ఏదో అక్కడ పాటలు పాడుతున్నారు కనుక వెళ్ళి కూర్చుని కొద్దిసేపు విందాం అనుకునే వాళ్ళు కొంతమంది, ఏదో అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా కొంచెం టైంపాస్ అనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, అమ్మ నాన్న వెళ్ళారు కదా, ఏదో అక్కడ ఏదో జరుగుతుంది నా స్నేహితులు పిలిచారు కదా, ఏదో కొద్దిసేపు చెప్తుంటే కనుక ఆ సంతోషంగా ఉంటుంది కదా అనుకుని దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళే చాలామంది ఎక్కువ మంది కనపడుతున్నారు తప్ప, ఏదో బాప్తిసం పొందేశానంటున్నారు కొంతమంది, లేదా ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమంలో పాలు పంచుకున్నాను కొంతమంది, ఏదో సరదాగా తీసుకున్నారు తప్ప ఈరోజు సంఘం యొక్క విలువేంటో చాలామందికి తెలియట్లేదని. ఈ సంఘం అంటే దీని స్థలం గురించి నీకేం తెలుసా? ఇక్కడికి వస్తే కనుక ఎవరి కళ్ళలోనూ ఉంటావో తెలుసా? ఈ స్థలం ముందు నువ్వు కూర్చుంటే కనుక నీ వైపు ఎవరి నేత్రములు చూడబడతాయనే సంగతి నీకు తెలుసా? ఈ స్థలం ముందు ఎవరు నివసిస్తున్నారో తెలుసా? ఎవరు తిరుగాడుతున్నారో తెలుసా? ఈ స్థలంలో నువ్వు ఏదైనా చేస్తే, సొలొమోను అయితే కనుక ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం 5వ అధ్యాయం ప్రసంగ గ్రంథం చదువుతున్నప్పుడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. మీ అమ్మ నాన్న దగ్గర ప్రవర్తించేట్టు ప్రవర్తించుకో. నీ భర్త భార్య దగ్గర సరసంతో ఉన్నట్టు ఉండకో. నీ కొడుకు కూతురు దగ్గర లేకపోతే అన్నదమ్ముల దగ్గర మరొకరి దగ్గర నువ్వు లోకంలో ప్రవర్తించేట్టు దేవుని సన్నిధిలో ప్రవర్తించుకో. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరు అనుకున్నా? లోకంలో మామూలు మనుషులకైతే తిరుగుతున్నారు అనుకున్నారని. నిజమే, ఈ స్థలాన్ని గురించి చాలామందికి విలువ తెలియట్లేదని.
ఇక్కడికి వచ్చి అయితే కనుక చాలామంది ముచ్చట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి చక్కగా హాయిగా నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చైతే కనుక ఏదో లోకపరమైన విషయాల గురించి అయితే కనుక ఆలోచనలో పడిపోయేవాళ్ళు కొంతమంది, సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు కొంతమంది. అంటే ఇక్కడని నేను అనట్లేదులేండి, అంటే లైట్ హౌస్లో జరుగుతుందని చెప్పను, కానీ మిగతా చోట్ల చూసినప్పుడు సంఘం అనే పేరుతోనే ప్రభువుని యేసుక్రీస్తు నామాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠించి కూడా వాళ్ళు చేసే పనులు చూస్తుంటే అరుపులు అక్కడే, కేకలు అక్కడే, కుట్రలు అక్కడే, మోసాలు అక్కడే, గొడవలు అక్కడే, అరుపులు కూడా అక్కడే. దేవుని సన్నిధాన కనీసపు విలువ కూడా తెలియకుండా చాలామంది ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అందుకని పరలోక రాజ్యం ఏంటో తెలుసుకో. దానికోసం ఏం పోగొట్టుకోవాలో తెలుసా? ఈరోజు లోకంలో చాలామంది నేను దేవుణ్ణి ఎరిగాను అనుకుంటే, ప్రభువుని యేసుక్రీస్తు నామం ముందు విశ్వాసం ఇచ్చాను, ఆయన శిరస్సుగా ఉన్న సంఘంలో నేను కూడా అయితే కనుక ఒక అవయవముగా మారానని కనుక ఎవరిని అనుకునేటట్టయితే దాని కొరకు ఏం చేయాలో తెలుసా? ఏమేమి వదిలిపెట్టుకోవాలో తెలుసా? ఏమేమి వదిలిపెట్టుకోవాలో తెలుసా? యేసుప్రభు అన్నారు, నా నిమిత్తము తన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి వీరందరినీ కూడా వదిలిపెట్టుకునే పరిస్థితి రావాలి కదా అని. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఏదో ఒక పొలంలో అయితే కనుక ఒక పొలం ఏదో చూశారు, ఒక స్థలమో ఏదో పొలమో చూశారు. ఆ స్థలం అయితే కనుక పైకి మాత్రం పొలంలోనే ఉంటుంది, మిగతా పొలాలతో సమానంగానే ఉంటుంది. కానీ అందులో అయితే కనుక విలువైన నిక్షేపాలు ఉంటాయి. తెలుసా? గ్రానైట్ పడిన పొలాలు ఉన్నాయండి. పూర్వకాలం అయితే కనుక నెల్లూరు జిల్లాలో అయితే కనుక అబ్రకం అని చెప్పి మైకా తయారు చేసేది, ఆ మైకా గనులని ఉండేవి. పైకి చూస్తే కనుక అన్ని పొలాలే, కానీ లోపల కొంచెం దూరం తవ్వంగానే విలువైన గనులు. ఆ గ్రానైట్ గనుల గురించి ఆలోచిస్తే కనుక ప్రకాశం జిల్లాలో అయితే కనుక అటువైపు వెళ్ళామనుకోండి, మామూలు చూడడానికి మామూలు ఏముంది అనుకుంటారు, కానీ అందులో అయితే కనుక పైన మాత్రం మట్టితో కప్పబడిపోయిన కింద అయితే మాత్రం విలువైన నిక్షేపాలు ఉంటాయి. మామూలు పొలం రేట్ అయితే కనుక ఒక మన దగ్గరకు వస్తే కనుక 10 లక్షలు పెట్టి ఎకరం రావచ్చేమనండి. కానీ ఒకవేళ గనులే కనుక అందులో ఉన్నట్టయితే కనుక ఆ నిక్షేపాలు కనుక దాంట్లో ఉన్నట్టయితే కోట్ల రూపాయలు ఉంటుంది దాని విలువ. మామూలుగా చూస్తే కనుక నార్మల్ వ్యవసాయదారుడికి దాని విలువ ఏంటో తెలియదు, అన్నిట్లేగానే ఇది కూడా పొలమే కదా అనుకుంటారు. కానీ చూడగలిగే కన్ను కనుక ఉన్నట్టయితే, దాన్ని పరిశీలించి పట్టుకోగల కనుక సామర్థ్యం ఉన్నట్టయితే కనుక అందులో ఉన్న విలువ ఏంటో తెలుస్తుంది. అలాగే సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏముంది, అదా అక్కడ చర్చ ఉంది, అది చర్చే ఇది చర్చే, అది మీటింగే ఇది మీటింగే, అక్కడ పాటలు పడుతున్నారు ఇక్కడ పాటలు పడుతున్నారు. కానీ నువ్వు కనుక ఒకవేళ కనుక చూడగలిగే కనుక సామర్థ్యం నీకుంటే, ఈ స్థలం ముందు ఏముందో అన్న సంగతి కనుక నీ కనుక అర్థమైతే, దాని విలువేంటి తెలిస్తే, దాని కొరకు దేన్ని వదిలిపెట్టుకోవడానికైనా నువ్వు సిద్ధమే. ఇప్పుడేంటి అక్కడికే వెళ్ళాలంటే దేవుడు ఎక్కడ మాత్రం లేడు అనుకునే దౌర్భాగ్యులు కూడా ఉన్నారండి. దేవుడు ఎక్కడ మాత్రం లేడు అనుకునే దౌర్భాగ్యులు కూడా ఉన్నారండి. అలాగే దౌర్భాగ్యుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక విధంగా అనుకుంటే కనుక దేవుడు నిర్ణయించిన స్థలం యెరూషలేములోనే ఏముంది, ఏ బేతేలో లేదా అన్నాడు యెరోబాము. యెరూషలేముకే వెళ్ళాలా, ఏ దానికి వెళితే కుదరదా అన్నాడు అతను. ఏమో వాడికి అలా అనిపించింది. వాని ఆడైతే కనుక వెనకున్న గొర్రెలు కూడా అయితే కనుక నిజమే కదా, మా రాజుగారు చెప్తున్నారు అనుకుంటే ఇది కరెక్టే కదా అనుకుంటే చెప్పి, ఎందుకంటే యెరూషలేము స్థాపించింది ఒకవేళ దావీదు మహారాజే కదా, అలాగే దావీదు వల్ల యెరోబాము కూడా అయితే కనుక బేతేల్లో స్థాపించడేమో అనుకున్నారు తప్ప, దావీదు ఎవరి నడిపింపుతో అయితే కనుక అక్కడైతే కట్టించారో, లేకపోతే కనుక యెరోబాము అయితే కనుక ఎవరి నడిపింపుతో అయితే కనుక బేతేల్లో స్థాపించాడో ఆనాటి వారికి అర్థం కాలేదని. ఎంతసేపు కూడా వెళ్ళిపోవటం అంతే. బుర్రలేని వారిగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారు తప్ప, నేను వెళ్ళే స్థలంలో నాకు ఏమి దక్కుతుందో దాని విలువేంటో కూడా చాలామంది తెలియట్లేదు. ముందు దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసుకోండి అన్నాడు యేసుప్రభువు వారు. మొట్టమొదటి అదే తెలుసుకోండి. వాళ్ళందరికీ చెప్పింది ఆ రోజైతే, మీరేమనుకుంటున్నారు, ఏది పడితే అంత ఈజీ అనుకుంటున్నారా? సంఘం అంటుకుంటే ఏమనుకుంటారు, పరలోక రాజ్యం అది, అంటే పరలోకానికి అయితే కనుక ఇది ప్రతినిధి. ఇది కంటే అంటారు కదా, ఏదో విదేశం ఉందనుకో, అమెరికా దేశం ఉందనుకోండి, అమెరికా దేశానికి అయితే కనుక మన దేశంలో అయితే కనుక ఎంబసీ, కాన్సులేట్ అంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే కనుక అమెరికా దేశానికి ఇక్కడైతే కనుక అది జస్ట్ చిన్న బ్రాంచ్. అమెరికాలో ఎలా ఉంటుందో ఆ కాన్సులేట్లో కూడా ఇంకెవరు దాని మీద ప్రమేయం ఉండకూడదండి. మన భారత ప్రభుత్వం కూడా అందులోకి చొరబడకూడదు. అమెరికా యొక్క రూల్స్ అయితే కనుక ఆ స్థలం ముందు ఉంటాయండి. అలా ప్రతి దేశానికి సంబంధించి అయితే కనుక మన దేశంలో అయితే కనుక అన్నీ కూడా అన్ని రాయబార కేంద్రాలలో కూడా అలాగే ఉంటుందండి. అమెరికా యొక్క పవర్స్ అక్కడ పనిచేస్తాయి. ఆ స్థలం అక్కడ ఇచ్చినందుకు అయితే కనుక అమెరికాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇంగ్లాండ్లో ఎలా ఉంటుందో ఆ ఎంబసీలో అలాగే ఉంటుందండి. పరలోకం అనుకున్నప్పుడు ఆ పరలోకం యొక్క ఎంబసీ ఇది. ఈరోజు పరలోకం యొక్క కాన్సులేట్ కనుక ఉంటే ఇక్కడ కన్సల్ట్ చేస్తేనే వీసా కనుక సంపాదించాలనుకుంటే, నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ కాన్సులేట్లకు వెళ్ళైతే కనుక అక్కడ అడిగి వారు మెప్పు పొందితేనే తప్ప నీకు అమెరికా వెళ్ళటానికి అయితే కనుక వాళ్ళు వీసా సప్లై చేయరండి. నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వీసా ఉండాలి, పర్మిషన్ అంటారండి. రేపటి దినాన్ని నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే ఈ పరలోక రాజ్యంలో అయితే కనుక నువ్వు పర్మిషన్ పొందాలి. ఇక్కడ నేను నిరూపించుకుంటే తప్ప రేపటి దినాన్ని ఆ పరలోకానికి వెళ్ళటైతే కనుక అవకాశం ఉండదు. తెలుసా? పరలోకాన్ని గురించి ముందు చదువుకున్న తర్వాతే ఈరోజైతే ఒకప్పుడు వీసాలు, ఒకప్పుడు ఎంబసీలు, లేకపోతే ఒకటి కాన్సులేట్ ఒకప్పుడు లేవండి. ఈ పరలోకం గురించి అయితే కనుక మనుషులకు అర్థమైన తర్వాతే ఇప్పుడు ఆ దేశాల వారందరూ కూడా ఈరోజు ప్రతి దేశంలో అయితే కనుక తమ రాయబార కేంద్రాలను పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా వారి దేశానికి వెళ్ళాలనుకుంటే కనుక వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలనుకుంటే పరిగెట్టుకు వెళ్ళిపోతారా? అరబ్ వెళ్ళాలనుకుంటే కనుక ముందు వాళ్ళకి వీసా కావాలి.
ఆ వీసా రావాలనుకుంటే కనుక ముందు ఆ కాన్సర్ట్కి వెళ్ళైతే కనుక వాళ్ళ దగ్గర అయితే కనుక అప్లై చేసి నేను పని మీద వెళ్తున్నాను, ఉద్యోగం కోసం వెళ్తున్నాను, మా వాళ్ళు చూడడానికి వెళ్తానని చెప్పి ముందు పర్మిషన్ తీసుకుంటే తప్ప అక్కడికి వెళ్ళినవారు. నువ్వు ఎప్పటిదైనా పరలోకానికి వెళ్ళాలనుకుంటే కనుక ముందు ఈ పరలోక రాజ్యంలో నువ్వైతే కనుక నిన్నేంటో నువ్వు నిరూపించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిరూపించుకుంటేనే రేపటిదైనా నువ్వు ఆ పరలోకానికి వెళ్తావు. తెలుసా, ఇది సంఘం యొక్క విలువండి. నేను ఇంటికాడ కూర్చుని పరలోకానికి వెళ్ళిపోతాను ఎవడైనా మూర్ఖుడు ఎవడని అన్నాడు అనుకుంటే కనుక నిజంగా వాడు మూర్ఖుడుగానే ఉండిపోతాడండి. వాడికి దేవుని యొక్క చిత్తం అయితే మాత్రం అర్థం కాలేదని, ఏదో నా గుండెల్లో దేవుడు ఉన్నాడు, ఇంటికాడ బైబిల్ చదువుకుంటే సరిపోదా, ఇలాంటి పనికి మాలిన చెత్తకైతే కనుక రేపటిదైనా నా పరలోకంలో మాత్రం స్థానం మాత్రం ఉండదండి. నువ్వు ఇళ్ళ దగ్గర కూర్చోడం కాదు, దేవుని సన్నిధి ఏర్పరిచింది ఎందుకు అనుకున్నావు? యేసుప్రభువు రీతిగా తన రక్తాన్ని దారబోసి కట్టింది దేనికి అనుకున్నావు? ఇంటికాడ కూర్చోవడం కోసమా? కాదు కదా. నువ్వైతే కనుక సంఘం పరలోక రాజ్యం అన్నాడు. ఈ పరలోక రాజ్యం అనుకుంటే కనుక ఎంత అంటే కనుక దాని కొరకు ఏం చేస్తారట, ఒక మనుషుడు దానిని కనుగొని నీకు నిజంగా కనుక ఇది దేవుని సన్నిధి, ఇది పరలోక రాజ్యం, రేపు పరలోకానికి వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ ముందైతే కనుక నన్ను నేను నిరూపించుకునే స్థలం అని కనుక నువ్వు అనుకునేటట్టయితే ఏం చేయాలనుకున్నప్పుడు చూడండి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి ఆ పొలంను ఏం చేస్తాడట, కొనేసుకుంటాడు కదా. ఈ స్థలమందు స్థలం కొనుక్కోవడం కోసం. ఇందులో అయితే కనుక నీవైతే కనుక ఒకళ్ళు కనుక స్థానం సంపాదించుకోవడం కోసం లోకంలో ఉన్నదంతా అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. లోకంలో ఉన్నదంతా వదులుకోవటం, అమ్మేసుకోవడం అర్థం ఏంటి, ఇక నాకు అక్కర్లేదు, దాని అంతటినీ పణంగా పెట్టి నేను దేవుని సన్నిధి అయితే కనుక స్థానాన్ని సంపాదించుకుంటాను కదా అనుకునేటట్టు. ఈరోజు దేవుని సన్నిధిలో స్థానం సంపాదించుకోవడానికి ఎవరికి పెద్ద ఆతృత ఏం కనపట్లేదండి. ఇక్కడ పరలోకానికి వెళ్ళాలని కోరిక కూడా నాకు తెలిసి ఎవరికి కనపడట్లేదండి. ఊరికి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం కూడా ఈరోజు సోకాల్డ్ ఒక విధంగా సంఘాలు స్థాపించబడిన చాలామంది సేవకులు సువార్త చేస్తున్నామని చెప్పినా వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే కనుక ఈ లోకంలో నువ్వు సుఖంగా ఉండటం కోసమే, ఈ లోకంలో నీకు కష్టం నష్టం లేకుండా నువ్వు చక్కగా బ్రతకడం కోసమే దేవుడు అన్న ఉద్దేశంతో నిన్ను బ్రతికిస్తున్నాను తప్ప ఈ లోకంలో ఎన్నాళ్ళు సుఖంగా ఉన్నా లేకపోతే ఈరోజు చచ్చిపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళటం మాత్రమే ఈ సంఘం పనికొస్తుందని ఈరోజు నిష్కర్షగా ఎవరు కూడా బోధించలేని పరిస్థితి వస్తుందని. నువ్వు పరలోకానికి వెళ్ళటం, నువ్వు చనిపోవాలి కదా, నువ్వు త్వరగా చచ్చిపోవడానికి ప్రయత్నించు. ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది, ఎందుకంటే ఈ లోకపు కంపు ఉండే కొలితే నీకు అంటుకుపోద్దు. హిజ్కియా గారు అయితే కనుక శుభ్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పవిత్రంగా బ్రతుకుతున్న రోజులో, దేవుని కొరకు ఆసక్తిగా బ్రతుకుతున్న రోజులో ఆయనకి పరలోక పిలుపు వచ్చిందట. హిజ్కియా రాజు అయితే కనుక దేవుని ఎడల తను చూపించిన శ్రద్ధను బట్టి ఆయనకి పరలోక పిలుపు వచ్చిందట. ఆ పిలుపు వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, లేదు ప్రభా, కొన్నాళ్ళు ఇంకా నేను లోకంలో ఉంటాననుకున్నాను, నేనైతే లోకంలో జీవించాలనుకున్నాను ప్రభా అన్నాడట. సరే, తనకిష్టమైన వాడు అది అడుగుతుంటే కనుక ఎందుకు కాదనాలి? హనోకునైతే కనుక నేను వెళ్ళిపోతానంటే కనుక హనోకుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఏలియా కూడా నేను వచ్చేస్తానంటే కనుక తీసుకెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇక్కడ హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు నేను రాను అన్నాడట, కొన్నాళ్ళు నేను ఇక్కడ ఉంటాను అన్నాడట. మంచిది, దేవునికి ఇష్టమైన వాళ్ళ కోసం కావాలనుకుంటే రూల్స్ మార్చేస్తాడు ఆయన. ఆయన రూల్ ఆయన మార్చుకున్నాడు. హిజ్కియాకి అయితే కనుక 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కానీ ఈ 15 సంవత్సరాల ఆయుష్ పూర్చినప్పటికల్లా హిజ్కియా బతుకు ఏమైపోయిందో తెలుసా? ఒకళ్ళు దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళిపోయినట్టు కనుక శుభ్రంగా, ప్రశాంతంగా, పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో హ్యాపీగా స్థానం సంపాదించుకునేవాడేమో. కానీ ఏం జరిగింది? తను వెళ్ళేటప్పుడు అయితే కనుక ఒళ్ళంతా మురికంటించుకున్నాడు కదా. ఒక దౌర్భాగ్యమైన కొడుకును అనుకున్నాడు. వాడైతే కనుక యోధా దేశాన్ని అయితే కనుక సర్వనాశనం చేసి దేవునికి అవమానం కలిగించాడు. తర్వాత కనుక హిజ్కియా దేవుని మీద తను ప్రేమ చూపించిన లోకంలోకి ఎప్పుడు వెళ్ళిపోయాడో, సుఖమో భోగం ఎప్పుడైతే తనకు అలవాటు అయిపోయిందో తెలియకుండా అయితే కనుక కాలు జారిపోయాడు, చేయకుండా పనులు చేస్తాడు. ఏమో పరలోకంలో తనకి స్థానం లభించిందా లేదని మాత్రం నేను డిసైడ్ చేయలేను, కానీ తర్వాత ఆయన చరిత్ర చదివినప్పుడైతే మాత్రం మచ్చ పెట్టించుకుని వెళ్ళిపోయాడు కదా అనిపించింది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే కనుక పరలోకానికి వెళ్ళే ఛాన్స్ నాకు వచ్చిందో, పరలోకపు రాజ్యం యొక్క ఉనికి నాకు తెలిసిందో, ఈ స్థలం ముందు నుంచి నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఎవరైతే కనుక అనుకుంటారో వెంటనే లోకం యొక్క బంధాలను వాళ్ళైతే కనుక కట్ చేసి పడేస్తారట. ఇది లోకం యొక్క టచెస్ కనుక ఉన్నట్టయితే కనుక మనం శుభ్రంగా ఉందామని కూడా వాళ్ళు ఊరుకోరు కదా. నీ అమ్మా నాన్న అయితే కనుక నువ్వు ప్రశాంతంగా బతకడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. నీ కొడుకు కూతురు అనుకున్నా, భర్త భార్య అనుకున్నా, అన్నదమ్ములు అనుకున్నా, స్నేహితులు అనుకున్నా ఊరికి నువ్వు ఉంటారా? నువ్వు కనుక ఒకళ్ళు కనుక బాగుపడుతున్నావు అనుకుంటే కనుక వారం లేని వారు ఎక్కువ, అందులో నీ కుటుంబీకులే ఎక్కువ. నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకుంటే తట్టుకోలేని దౌర్భాగ్యులు ఎక్కడో కాదు నీ కుటుంబంలో ఉంటారు. పైకి మాత్రం తీగా మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు స్వరూపం గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు కదా అని. ఈరోజు అందరూ ఇలాంటి వాళ్ళే. ఏ మనిషిని ఎవడో కూడా ఇప్పుడు నమ్మటానికి కూడా వీళ్ళని పరిస్థితి. నీ ఉన్నతిని వార్చలేని వారు, నీ సంఘంలో ఉండటానికి ఎవరైతే కనుక నిన్ను ప్రోత్సహిస్తారో వారు తప్ప దేవుని సన్నిధిలో ఉండను అన్న ఏ రోజు కాదు చచ్చిపోతావు. ఎందుకు సుఖం, ఎందుకు సంతోషం, ఇవన్నీ కూడా ఆలోచన మారే. తాత్కాలికమైన వీటి కొరకు కాకుండా ఆ పరలోకం కోసం ఎదురు చూసే మనసుతో నువ్వు ఉండాలి. నువ్వు అలా చేస్తే కనుక సంతోషమని ఎవరైతే నేను అప్రిషియేట్ చేస్తారో, నిన్ను ఎవరైతే కనుక ఎంకరేజ్ చేసేస్తే కనుక నేనైతే కనుక దేవుని సన్నిధిలో ఉంచుతారో వారు తప్ప లోకములాకే ఏ ఒక్కడైనా కానీ రక్త సంబంధాన్ని గురించో, సుఖము గురించో, భోగాన్ని గురించో, బంధుత్వాల గురించి ప్రేరేపించే ఏ ఒక్కడైనా కానీ నీకైతే కనుక విరోధి అనే సంగతి మాత్రం మర్చిపో.
నీ ఆత్మీయ జీవితానికి అయితే కనుక వాడైతే కనుక అడ్డంకిగా మారిపోతున్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ అంటున్నాడు తనకున్నదంతా అమ్మేశారట. తనకున్నదంతా అమ్మేశారట. నేను సరదాగా చెప్పట్లేదండి. ఒకసారి మీరు విశ్వాస వీరులందరి గురించి కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఏ రోజైతే కనుక దేవుని యొక్క పిలుపు వాళ్ళకైతే కనుక తెలిసిందో, ఏ రోజైతే కనుక దేవుని యొక్క పిలుపు వాళ్ళకి అర్థమైందో, వినపడిందో, వెంటనే వాళ్ళు చేసిన పనులేంటి? ఒకసారి కళ్ళు మూసుకోండి. మీకున్న పరిజ్ఞానం అంతటిని ఉపయోగించుకుని ఇన్నాళ్ళు మీరు విన్న మాటలన్నీ కూడా, నేను వాక్యాలు అయితే రిఫరెన్స్లు చదవాలంత అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా అందరైతే కనుక చక్కటి నేర్పరులు కనుక నేనైతే జస్ట్ చెప్తూ ఉంటాను ఉదాహరణ. ఆ ఉదాహరణ అయితే కనుక మీరు ఒకసారి అన్వయించుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఎవరి పిలుపది? మన విశ్వాసులకు తండ్రి అని కూడా అబ్రహాం యొక్క పిలుపు. వెరీ నైస్, రైట్. ఏం చేశాడు ఆయన ఏమన్నాడు? దేవుని పిలుపు అందుకున్నప్పుడు అబ్రహాము ఏమేమి వదిలిపెట్టుకొచ్చేసారట? దేవుని పిలుపు ఎప్పుడైతే వచ్చిందో అంటే పరలోక పిలుపు, ఆయన రాజ్యంలో ఉండటం కోసం. అప్పుడు అబ్రహాము గారు ఉన్నప్పుడు సంఘాలు లేవు. ఇంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆ రోజు లేరు. ఎవ్వరూ లేని సమయంలో అబ్రహామును పిలుచుకున్నాడు తన కొరకు. నువ్వే సంఘం. ఇంకొకటి ప్రారంభం నీదే, నీతో పాటు నీ భార్య, నీతో పాటు అయితే నీ పనివారు, నీతో పాటు లోతు, లేకపోతే మరొకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే అందరూ ఉన్నారని కాదండి. అందులో లోతు తప్పించబడ్డాడు, లోతు భార్య వెళ్ళిపోయింది, కొంతమంది అయితే తప్పించుకున్నారండి. కానీ నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను బట్టి, అబ్రహామును బట్టి రా అన్నాడు. అప్పుడు ఆయన ఎవరెవరిని వదిలిపెట్టాడు తెలుసా? తన ఇంటి వారిని వదిలిపెట్టాడు, తన బంధువులు వదిలిపెట్టాడు, తను నివసించే దేశాన్ని వదిలిపెట్టాడు. అన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ అమ్మేసుకున్నాడని అర్థం. అన్నీ అమ్మేసుకున్నాడు. దేవుని కోసం అయితే కనుక నాకు దేవుని పిలుపు అందింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా దేవుడు పిలిచాడు తెలుసా? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టుదో చూచుకోండి. లోకంలో గనులు అనుకున్నవాడు, గొప్పవారు అనుకున్నవారు అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నప్పుడు లోకంలో ఉండి వెర్రివారిని మిమ్మల్ని పిచ్చాడు. ఒక విధంగా చూస్తే కనుక మనకి ఏ ఎన్నిక, ఏ ఘనత, ఏ గొప్ప లేదని. ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నా మీరు దేవుని పిలుపుకి లోబడితే కనుక మిమ్మల్ని ఏమంటారు తెలుసా? ఇది పిచ్చోడే అంటారు. ఎందుకో తెలుసా? లోకంలో చక్కటి ఊహాగానాలతో మీరు బతకొచ్చు కదా, ఆలోచనలతో మీరు ఉండొచ్చు, ఉద్దేశాలతో మీరు బతకొచ్చు. తినమనో, తాగమనో, సుఖించమనో, సంతోషించమనో వీటన్నిటిని చెప్తే కనుక వాటన్నిటిని అనుభవించే యోగ్యత మీ దగ్గర ఉంది. మీ దగ్గర చక్కటి అందం ఉంది, మీ ఒంట్లో బలం ఉంది, సంపాదించే స్తోమత ఉంది, కొద్దిగా గొప్ప ఆస్తిపాస్తులు, పెద్ద కుటుంబం అన్నీ ఉన్నాయి మీ దగ్గర. కానీ దేవుడు పిలిచిన పిలుపుని బట్టి అయితే కనుక వాటన్నిటి నుంచి వదిలిపెట్టుకుని మాత్రం మీరు దేవుని సన్నిధికి వస్తే కనుక ఏమనుకుంటారు? మీ వృత్తిని వదిలిపెట్టుకుని, మీ వ్యాపారం వదిలిపెట్టుకుని, మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని కనుక దేవుని సన్నిధికి రావటం అని. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేస్తే కనుక ఇది సంఘంలో ఉన్నట్టు మాత్రం కాదండి. నేను అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు అనలేదండి. అబ్రహాము ఒక్కసారి కనుక ఆ ఉర్రనే పట్టణం నుంచి పిలువబడ్డాడు అనుకుంటే, ఆ మెసపతోమియా నుంచి పిలువబడ్డాడు అనుకుంటే, మళ్ళీ జీవితకాలంలో ఎప్పుడు కూడా అబ్రహాం అక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి కూడా అబ్రహాం ఇష్టపడలేదండి. చివరికి తన కుమారుడు అనుకున్న ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా అబ్రహాము మళ్ళీ హారానికి వెళ్ళడానికి ఇష్టపడలా. తన పనివారులు అయితే కనుక ఎలియాజర్ని పంపించి నువ్వు వెళ్ళి నా కొడుకు అయితే కనుక భార్యను తీసుకురమ్మని చెప్పాడే తప్ప ఆయన మాత్రం మరలా తిరిగి వెనక్కి వెళ్ళలేదు. ఈరోజు సంఘం అనుకుంటే కనుక చాలామందికి అయితే కనుక నవ్వులాటగా ఉందండి. చాలా సరదాగా ఉంది. ఒక సినిమాకి వెళ్తున్నట్టో, ఓ పెళ్ళికో ఫంక్షన్కి వెళ్తున్నట్టో, లేకపోతే కనుక మరొక చోట చుట్టాలింటికో బంధువులింటికి వెళ్తానుకున్నట్టో వెళ్ళి వచ్చేయటమే తప్ప, ఊరికి వెళ్ళి వచ్చేయటమే తప్ప అసలు నేను సంఘంలోనే ఉండాలన్న సంగతి ఈరోజు లోకంలో చాలామంది తెలియట్లేదండి. నేను పిలువబడ్డాను అనుకుంటే కనుక ఇక నాకు లోకంతో సంబంధం లేదు, నా బంధువులతోనో నా చుట్టాలతో సంబంధం ఉన్నది అనుకుంటే కనుక వాడికి మూర్ఖుడిగా మాట్లాడుతున్నట్లు లెక్కండి. వీడికి దేవుని యొక్క చిత్తం అర్థం కాలేదని అర్థం. లోకంలో అయితే కనుక అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు. చాలామంది సేవకులు కూడా చేస్తున్న పెద్ద మిస్టేక్ అదేనండి. వాళ్ళు అనుకుంటే కనుక అబ్రహాముని చుట్టానికి విడిచిపెట్టమని చెప్పాడు. అబ్రహాముని పిలిచినప్పుడు ఎందుకలా చేస్తే లేచిపో, నువ్వు అక్కడ ఉండొద్దు, నీ దేశాన్ని కూడా విడిచిపెట్టించమని ఇంత చెప్పాల్సి వచ్చింది. విశ్వాసులకి తండ్రి. ఈరోజు మనం అందరం కూడా ఎవరైనా తండ్రి అని మనం అనుకుంటున్నామో ఆ అబ్రహాముకి ఎత్తి కనుక అదే పిలిచాడు. నువ్వు కొద్దిసేపు దేవుని సన్నిధిలో, కొద్దిసేపు నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది? కొంచెము పులిపిండి కూడా ముద్దంతా కూడా ఏం చేస్తే తెలుసా? పులిగా మార్చేస్తుంది కదా అన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావా లేకపోతే కనుక లోకంలో ఉంటావా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం కోసం దేవుడు పిలిచాడా? ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు ఏంటి అని పిలిచాడా? ఇక్కడొక అడుగు ఎక్కడొక అడుగు ఎంత అంటే కనుక అప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చావు అనుకోండి, 11వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక చదువుతున్నప్పుడు మోషే పిలుపు. ఆ మోషే పిలిచినప్పుడు దేవుని ప్రజల కోసము లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం మోషే బయలుదేరి వస్తున్నాడట. మోషే ఎప్పుడైతే కనుక తన ప్రజల కోసం వెళ్ళిపోతున్నాడో అప్పటి వరకు తన కనిన తల్లి కాకపోయినప్పుడు కూడా చక్కగా పెంచిన తల్లి ఆ ఐగుప్తు రాకుమారి అయితే కనుక మోషేని అడిగిందట, నాయనా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావు, సుఖాన్ని భోగాన్ని అంతటి వదిలిపెట్టుకుని నువ్వైతే కనుక దేవుని కోసమని వెళ్ళిపోతావా?
నువ్వు దేవుని కొరకు వెళ్ళిపోతావా? ఆ ఇజ్రాయేల్ సంఘం కోసమైతే నువ్వు వెళ్ళిపోతావు నాన్న. అదేంటి నాన్న, చక్కగా ఇక్కడ ఉంటే కనుక బోళంత సుఖము భోగం, బోళంత సంపాదన, బోళంత ఆనందం, లేకపోతే కనుక మరొకటి అని చెప్పడం ప్రారంభిస్తే అప్పుడు మోషే గారు కూడా అక్కడ అన్నాడట. ఏమనే తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు ఆడ పలికేటప్పుడైతే కనుక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉన్నట్టుగా చదువుతాను, అవకాశం ఉంది కదా, మీరు కూడా తివ్వండి. మీకు అలాగే పరిచయమే, కాకపోతే అయితే కనుక ఆ మాటనైతే కనుక మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని రాజ్యం, సంఘం అని ఈరోజు ఏదైతే అనుకుంటున్నామో, పరలోక రాజ్యం అని ఏదైతే పిలువబడుతుందో, చాలామంది దాన్ని అయితే కనుక ఈజీగా తీసుకున్నారో. దయచేసి మాత్రం ఎప్పుడు కూడా అలా అనకండి. మీరు సంఘంలోకి వచ్చే అవకాశం వచ్చిందనుకుంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కనుకనే. లోకంలో గనులు అనుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి, గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు మన ఊర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో అందరూ మత్తుగా పడుకునే సమయంలో మీరు దేవుని సన్నిధికి వచ్చారనుకుంటే దేవుడు అయితే కనుక మిమ్మల్ని చెయ్యి పుచ్చుకుని ఇక్కడ తీసుకొచ్చాడని సంగతి మీకు తెలుసా? మీరు అనుకుంటే ఇక్కడికి రాలేదండి. చాలామంది రావాలనుకున్నా కానీ దేవుడి పిలుపు వాళ్ళకి అందలేదు. ఆయన చెయ్యి పుచ్చుకుని నడిపించే స్థితి రోజు లేదు. మనసులో ఉందో వాళ్ళకి రావాలనుకున్నా కానీ చాలామంది దాన్ని నెరవేర్చుకోలేకపోతారు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. దేవుని ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉంటారండి. దేవుడైతే కనుక వాళ్ళకి మార్గం సరళం చేస్తాడు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. కానీ వాళ్ళకి దక్కని అవకాశం మీకెందుకు దక్కిందో తెలుసా? వాళ్ళకి దక్కని అవకాశం మీకు ఎందుకు దక్కిందో తెలుసా? మీ ఎడలైతే కనుక ఆ దేవుని యొక్క అనాదికాల సంకల్పం నెరవేరాలని ఉందని కనుక. ఆ మోషే దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, 24 వచ్చిన హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఏమనుకున్నాడట? అల్పకాలము పాపభోగం. ఈ శరీరంలో, ఈ లోకంలో, నీ కుటుంబంలో, లేకపోతే ఈ సమాజంలో నువ్వు ఉండటం ఎంతసేపు? ఉన్నంతసేపు వాళ్ళు ఉంచుకుంటారు. నీ ఒంట్లో బలం ఉన్నంతసేపు వాళ్ళకైతే ఇంక ఇష్టమే. నీ దగ్గర ధనం ఉన్నంతసేపు వాళ్ళకి ఇష్టమే. నీకు ఆరోగ్యం ఉన్నంతసేపు వాళ్ళకి ఇష్టమే. లేదా నీ వలన వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కలుగుతున్నంతసేపు వాళ్ళకి ఇష్టమే. కానీ ఏ రోజైతే కనుక నీ వలన ప్రయోజనం లేదని వాళ్ళు అనుకున్నారో, అనవసరం అని అనుకున్నారో, నువ్వు ఎంతటి వాడివైనా కానీ చీకొట్టి పంపించేస్తారు తప్ప ఎవరో మాత్రం తమ దగ్గర మాత్రం ఉంచుకోరు. చివరికి నువ్వు ఎంత అందగత్తిమైనప్పుడు కూడా ప్రాణం పోతే కనుక నేను తీసుకెళ్ళి మట్టిలోనో లేకపోతే నిప్పుల మీద తగలబెట్టేస్తారు తప్ప నిన్ను మాత్రం అక్కడే పెట్టుకోరుగా. నువ్వు ఎంతటి బలవంతుడు అయినప్పుడు కూడా నేనేం చేస్తారు? ఉంచుకుంటారా? కొద్ది కాలం అండి, అల్పకాలం అని అడాయన. ఈ అల్పకాలం ఈ పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఈ లోకం యొక్క సుఖభోగాలకైనా లోబడలేదండి. ఈ లోకం యొక్క ప్రేమాప్యాతలకు లోబడాలని అనుకోలే. ఈ లోకం యొక్క సహవాసానికైనా తగినకు లోబడాలని అనుకోలేదు. ఇదిగో తెలుసా, ఈ లోకంలో ఉన్నది ఈరోజు నీ కళ్ళ ముందు కనపడుతున్నంత కూడా ప్యూర్ టెంపరీ. ఈరోజు నీ దగ్గరికి వచ్చి ముద్దు మాట్లాడుతున్నారు అనుకున్నావు కదా, ఎంత మోసమో తెలుసా? నిన్ను దగ్గర ముద్దు మాట్లాడుతున్నారు కదా, నిన్నేదో ప్రేమించినట్టుగా, నిన్నేదో ఆకాశానికి ఎత్తినట్టు మాట్లాడుతున్నారే, అది ఒట్టి మోసం. నిజంగా నీ ఎదురు కనుక ప్రేమ ఉన్నవాడైతే కనుక నిన్ను గద్దిస్తాడే తప్ప, నువ్వు చేసే తప్పులనైతే కనుక తప్పు పడతాడు, ఎత్తి చూపిస్తాడే తప్ప ఇప్పుడు కూడా ఇలాంటి ప్రేమలు మాత్రం చూపించడండి. వాళ్ళైతే చేసే పని లెక్కలేని ముద్దులు పెడుతుంటే కనుక ముద్దులు నిజం అనుకున్నారే తప్ప రేపటి దినాన్ని 6 నరకాకులో కాలిపోతారన్న సంగతి మీకు అర్థం కావట్లా. మోషే అనుకున్నాడట, వద్దు నాకు ఇదొద్దు. అబ్రాహాం అనుకున్నాడు, వద్దు నాకు ఇదొద్దు. ఈ లోకంతో ఉంటే కనుక ఇలాగే ఉంటుంది. అర్థమవుతుంది కదా, కొద్దిపాటి వివేకం కలిగిన వారు ఎవరైనా కానీ జరుగుతున్న పరిణామాలు అయితే కనుక లోతుగా పరిశీలించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వివేకం లేకపోతే కనుక ఇలాగే ఉంటుందండి. చెప్పే మాటల్లో కూడా జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడన్న ఉద్దేశంతో అజ్ఞానంగా బ్రతికి ఈ లోకాన్ని చూసి నిజం అనుకుని ప్రేమించి ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడుతోందండి. ఇదే శాశ్వతం అనుకుంటుంది తప్ప దేవుని సన్నిధి యొక్క విలువ చాలామందికి అర్థం కావట్లా. ఇక్కడికి వచ్చి కూర్చుంటావా, ఇంటికాడ కూర్చుంటావా అంటే కనుక చాలామంది ఏముంది, ఇక్కడైతే కనుక భర్త ఉన్నాడు కదా, భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు అన్నదమ్ములు వచ్చారు, చుట్టాలు బంధువులు వచ్చారు, నాకైతే కనుక టీవీ ఎదురుగా ఉంది, లేకపోతే లోకంలో అయితే కనుక పెళ్ళో ఫంక్షన్ ఉంది. లోకమైతే కనుక నీ దగ్గర లాగటానికి ప్రయత్నిస్తుంది. కానీ వాటన్నిటిని తెగగొట్టుకునైతే కనుక దేవుని సన్నిధే నాకు పెన్నిదే అనుకుని చెప్పి ఎంతమంది రాగలరు అన్నది ఇక్కడ ప్రశ్న. ఆ విలువ తెలిస్తే కనుక నువ్వు ఉండొచ్చు. ఆ దేవుని సన్నిధి యొక్క విలువ తెలిస్తే కనుక నువ్వు ఉండొచ్చు. కానీ విలువ తెలియనంతసేపు కూడా లోకం వైపు వెళ్ళిపోతారు. అబ్రాహాము దగ్గర ఉన్నంతసేపు విలువ ఏంటనే సంగతి లోతు గారికి అర్థం కాలేదు కదా. అబ్రాహాము దగ్గర ఉన్నంతసేపు అబ్రాహాముకు విలువ ఏంటి, ఆయన చుట్టూ ఉన్న సన్నిధి ఏంటి అర్థం కాలేదని లోతు గారికి. తాత్కాలికమైన సుఖభోగం అనుకున్నట్టుగా సుధమను చూస్తే కనుక చాలా ముద్దుగా అనిపించిందట. ఆ లోతు చూసుకున్నప్పుడైతే, సుధమను చూసుకున్నప్పుడైతే కనుక ఏమో అబ్రాహాము తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ బోరు కొట్టేస్తుంది. అప్పటికి పెద్ద ఏం అవ్వలేదండి. అబ్రాహామును అప్పుడు తీసుకొచ్చే దగ్గరికి పెద్ద టైం ఏం పట్టలేదండి. జస్ట్ మౌంట్ ఒక 10 years కూడా గడవలేదండి. ఈ లోపలనే అతను ఆస్తిపాస్తులు సంపాదించేస్తే కనుక అతను ఏమనుకున్నాడు తెలుసా,
అయ్యో నాకు ఇక్కడికంటే కూడా అక్కడ ఉంటేనే బెటర్ ఏమనే ఉద్దేశంతో సొదొమ వైపు వెళ్ళిపోయాడండి. ఏమైంది? వెళ్ళిన కొద్ది రోజులు అయితే కనుక బాగానే ఉంటుందండి. తర్వాత ఏమైంది? అతను బతుకు చిందరవందర అయిపోయింది కదా, అతని జీవితమే సర్వనాశనం అయిపోయిందండి. ఈరోజు మనలో కూడా చాలామంది అయితే కనుక అనుకుంటున్నారు లోకాన్ని చూసినప్పుడు ఏమీ ఉండదండి. ఒకప్పుడు ఒక వెలిగిన వారు మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ మన ఊర్లో మీరు చూసుకోండి. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? వాళ్ళ జీవితాలు అయితే కనుక అంత ఛిద్రమైపోయినాయో తెలుసా? లోకం ఎప్పుడు కూడా మనిషిని అయితే కనుక ఒకప్పుడు ఆకాశానికి ఎత్తిని చూపిస్తుంది, తర్వాత నేలకేసి తానే కొట్టేస్తుందండి. మనుషులండి, ఈ మనుషులకి తాత్కాలికంగా ఆ సమయానికి ఎవరైతే ఉపయోగపడతారో వారిని చూస్తారు తప్ప ఏ ఒక్క వ్యక్తిని మాత్రం శాశ్వతమైన ప్రేమతో ఉంచేవాళ్ళు ఎవరు లేరండి. ఆ శాశ్వతమైన ప్రేమ చూపించాలనుకుంటే దేవునికి తప్ప మనుషుల వరకు సాధ్యం మాత్రం కాదండి. నిన్నటి వరకు నిన్ను ప్రేమించిన వారు ఈ రోజైతే నిన్ను చీకొట్టే పరిస్థితి వస్తుంది కదా అని మోషే గారు అన్నారట. ఎందుకంటే ఆయన ఏం చూస్తాడు అనుకున్నప్పుడైతే కనుక అక్కడ ఏమన్నా చూడండి, అక్కడ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. ఈ పరలోక రాజ్యం అనుకుంటే కనుక దేవుని సన్నిధి అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తే కనుక నీకు కలిగే బహుమానం ఏంటో నీకు తెలుసా? లోకంలో ఉంటే కనుక ఏమొస్తుందో నువ్వు అనుకో, సుఖం దక్కుతుంది, సంతోషం, పేరు ప్రఖ్యాతులు, ఘనతా కీర్తులు, కొద్దిపాటి ధనము, లేకపోతే కనుక సహవాసాలు, ఇవి లోకంలో. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే కనుక నీకు దక్కేదేంటి? ఆ నిత్య నివాసంలో స్థానం లభిస్తుంది. అక్కడ పరిశుద్ధులతో అయితే కనుక యుగయుగములు నువ్వైతే కనుక సంతోషించే అవకాశం కలుగుతుంది. నువ్వు దాన్ని చూస్తావా, లోకాన్ని చూస్తావా? నువ్వు పరలోకాన్ని చూసే పరిస్తుందా, లేకపోతే కనుక లోకాన్ని చూసే పరిస్తుందా? ఈరోజు అయితే కనుక ప్రశ్న నీకైతే కనుక ఇచ్చేది కూడా అదే. ఎవరైనా ఒకవేళ కనుక లోకంలో ఉండిపోయిన వాళ్ళు ఉంటే కనుక వారు కూడా ఆలోచించుకోవాల్సింది అదే. వాళ్ళకి ఎంత చెప్పినప్పుడు కూడా ఎక్కదండి. ఎందుకంటే లోకం యొక్క ఆ బలం వారైతే కనుక లాగుతున్నందుకు కానీ వాళ్ళైతే కనుక అక్కడ ఉండటానికి ఇష్టపడతారే తప్ప వాళ్ళు ముందుకొచ్చైతే కనుక దేవుని సన్నిధిలో అయితే కనుక తమ జీవితాన్ని గడపడానికి చాలామందికి అయితే కనుక నచ్చదండి. పైకి మాత్రం సొల్లు కబుర్లు మాత్రం చెప్తారు. ఈరోజు 99% క్రైస్తవులే, ఎవరో కాదండి, విశ్వాసులే, బాప్తిసం పొందానని చెప్పుకున్న వాళ్ళే, ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమంలో పాల్పంచుకున్నాను, క్రీస్తు దేహము రక్తం తీసుకున్నానని చెప్పిన వాళ్ళే, లేకపోతే కనుక గొప్ప గొప్ప అభిషక్తులుగా తమ ప్రచారం చేసుకున్న సేవకులు కూడా ఇప్పటికీ ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారా? ఇప్పటికి కూడా దేవుని రాజ్యంలో వాళ్ళు ఉన్నారా? ఇప్పటికి కూడా లోకంలో ఉంటూ పేరు మాత్రం ఏం తగిలించుకున్నారు తెలుసా? దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా మాత్రం చెప్పుకున్నారు. ఇక్కడ కూర్చున్న మీరు కూడానండి, దయచేసి మాత్రం దేవుని సన్నిధిని అవకాశం ఎంతోమందికి దక్కని అవకాశం మీకు వచ్చింది. చాలామంది ఇది ఉచితం అనుకున్నారు, ఏదో దేవుని సన్నిధికి వెళ్తే అది పెద్ద గొప్ప అనుకున్నారు, ఏదో మేము కాబట్టి వెళుతున్నాం కదా అనుకున్నారు తప్ప దేవుడు కానీ నేను పిలవకపోతే ఈ స్థానం ముందు నువ్వు ఉండలేవన్న సంగతి నీకు తెలుసా? మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి, రివర్స్లో ఆలోచించుకున్నారు, మీకు అర్థం కావట్లా. నీ భర్తకి దక్కని అవకాశం ఈరోజు నీకు వచ్చింది, నీ భార్యకి లేని అవకాశం, నీ తల్లిదండ్రులకో నీ బిడ్డలకో దక్కని అవకాశం నీకు వచ్చింది. ఇక్కడ కూర్చునే ఛాన్స్, ఇక్కడ కూర్చుని వినే మాటలు, దేవుని సన్నిధిలో నువ్వు వెతికనుక ఒప్పుకొని నీ పాప ఒప్పుదల, దేవుని దృష్టిలో నువ్వు వెతికనుక ప్రాయశ్చిత్తం పొంది పరిశుద్ధంగా తయారు చేయబెడదాను లోకంలో దక్కదు. నీ మనసులో ఏముందో, నీ బ్రతుకులో ఏ పొరపాట్లు చేసావు అన్నిటిని క్షమించే స్థలం అయితే కనుక ఇదే, నిన్ను శుభ్రపరిచే స్థలం ఇదే, పరలోకానికి వెళ్ళటానికైతే నీ తయారు చేసే స్థలము కూడా ఇదే. నీవు కనుక ఒకరు దీని విలువ తెలుసుకోకపోతే కనుక ఏమవుతుందో తెలుసా? ఎంత అంటే కనుక యేసుప్రభువు చెప్తున్నారు, దీని కొరకు, ఈ స్థలము కొరకు, లేదా ఇక్కడ స్థానం కొరకు లోకం అంతటిని కూడా వదిలేయటమే, ఉన్నదంతా అమ్మేసుకుంటావట, నాకు వద్దు అనుకునే పరిస్థితి. ఇదిగో మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఐగుప్తు ధనం, ఆయన ఎలాంటి వాడు ఒకసారి ఆలోచించుకోండి. ఐగుప్తు రాజ్యంలో అయితే కనుక అంతఃపురంలో యువరాజుగా పెరిగాడు 40 సంవత్సరాల పాటు. యవన దశకు వచ్చిన తర్వాత నిండు యవనంలో సంతోషం సుఖం అనిపించే సమయంలో ఆయన ఒకటే అనుకున్నాడు, వద్దు నాకు ఇది, ఈ సుఖము సంతోషము భోగం అంతా కూడా తాత్కాలికం, ఒకళ్ళు ఇక్కడే ఉండిపోతే కనుక నా జీవితం ఇక్కడే మురిగిపోద్ది అంతే, ఎవడు పట్టించుకోవడం. అదే కానీ నేను దేవుని కొరకు కనుక ప్రయాసపడితే, ఆ దేవుని సన్నిధిలో కనుక నిన్నట్టయితే కనుక ఆ పరలోకంలో నేను ఉంటాను కదా అనుకున్నాడు. ఆయన ఏలయనగా అని అక్కడ చెప్పేటప్పుడు కూడా ఆయన తనకు కలగబోయే బహుమానమంతో దృష్టి పెట్టాడు కదా. ఈ లోకంలో మనిషి ఇచ్చే బహుమతి నీకు కావాలా, దేవుడిచ్చే బహుమతి కావాలా? ఈ లోకంలో మనిషి ఇచ్చే బహుమతి తాత్కాలిక మన సంతోష ఆనందాన్ని పంచిపెడుతుందండి. కానీ దేవుడిచ్చే బహుమతి అయితే కనుక అదైతే యుగయుగములు అనుకుంటుంది. ఆ బహుమతి కోసం చూసేవాళ్ళని లోకం చీపుగా చూస్తుందండి. లోకం అయితే మాత్రం చాలా చిన్నగా, ఎందుకు పనికిరాని వాడిగా చూస్తుంది. అయితే ఏంటి, పైగా వెర్రోడని కూడా అంటదండి. నువ్వు వెర్రోడిగానే కనపడాలి, పర్వాలేదు, నేను వెర్రోడినైనా నో ప్రాబ్లం ఎట్టాలి, దేవుని దృష్టిలో కనుక నేను స్వస్థ చిత్తుడిని అయితే చాలు కదా అని. ఇది మోషే గారి దగ్గరికి వస్తే మోషే గారి ఉదాహరణ అండి. ఇంకెవరెవరు ఉన్నారు? వరుస చదువుకుంటూ వెళితే దేని కొరకు ఎవరిని ఎవరు వదిలిపెట్టేసుకున్నారు చూడండి. మీరు ప్రవక్తల గురించి వచ్చారనుకోండి, ఒక ఎలీషా ప్రవక్త అనుకోండి, ఆ ఎలీషా ప్రవక్తని పిలిచేటప్పటికి కనుక ఆయన ఎక్కడున్నాడట? ఆయనకంటే ముందైతే కనుక గొప్ప రైతు, పెద్ద పొలం ఉంది ఆయనకి, ఒక ధనవంతుడైన. కానీ ఏలియా ఎప్పుడైతే వచ్చేస్తే కనుక దేవుని పిలుపు ఆయనకి అందించాడో వెంటనే ఎలీషా ఏం చేశారట? ఒక్కసారి ఇంటికి వెళ్ళి చెప్పి వచ్చేస్తానంతే.
తర్వాత ఇంక ఎలీషా ఇంటికి వెళ్ళినట్టు కానీ, ఆ ఇంట్లో పడుకున్నట్టు కానీ, లేకపోతే కనుక సుఖముభోగం అనుభవించినట్టు కానీ, లేకపోతే కనుక వ్యాపారం ఉద్యోగం చేసినట్టు కానీ ఎక్కడా లేదండి. దేవుని పిలుపు కొరకు ఏలియా పిలిస్తే కనుక వెంటనే ఎలీషా అయితే కనుక అన్నీ వదిలిపెట్టుకుని వచ్చాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారనుకోండి, ఆయన శిష్యులందరినీ యేసుప్రభు పిలిచిన విధానం చూడండి. సుంకపు మెట్టినతో కూర్చున్న ఇది మత్తయ్య గారి కదా, లేవి అన్నాడండి. ఆ టైంకి అయితే కనుక డబ్బులు చేతినిండా క్యాష్ అండి, ధనవంతుడైన. కానీ యేసు పిలవగానే వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఓ పేతురు, అంద్రేయనో, యోహాన్నో, యాకోబుని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెంటనే తమ తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, తమ వలను విడిచిపెట్టేశారు, తమ వృత్తిని విడిచిపెట్టేశారు, యేసు ప్రభు కోసం వచ్చేసారు. ఎందుకంటే లోకంలో తల్లిదండ్రుల దగ్గర ఉంటానో లేకపోతే తమ వృత్తిలో ఉంటానో తమకు దక్కేది అంటే వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వస్తే కనుక దక్కేది అంటే తెలుసు. యేసు ప్రభు దగ్గర ఇచ్చే దాంతో పోల్చుకుంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా పెద్ద లెక్కైనది ఏది కూడా వాళ్ళు కాదు, వదిలేశారు అంతే వాళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో పరలోకం వెళ్ళిన ఆశ మాత్రం మీకు ఉంది. ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఇప్పుడు ఏలికే కాదండి, మీ వరకని కాదు. ఎవరైతే కనుక ప్రభుని యేసుక్రీస్తు నామం ముందు విశ్వాసం వచ్చి బాప్తిసం పొంది ఈరోజు ఎవరైతే కనుక యేసునందైతే కనుక మేమైతే విశ్వాసంగా జీవిస్తున్నామని ఎవరైతే క్రైస్తవులను చెప్పుకుంటున్నారో, నిజంగా మీరు దేవుని కొరకు కనుక ఆశపడేటట్టయితే, పరలోకం కనుక మీరు ఎదురు చూసేటట్టయితే ఈరోజు ఏం వదులుకున్నారు? నీ పరలోకం వైపు చూడాలి అనుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి. నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావా? ఈరోజు ఉండుంటే కనుక లోకంతో నీకేంటి సంబంధం? నువ్వు లోకంలోకి అడుగు, లేకపోతే కనుక దేవుని సన్నిధిలోకి అడుగేస్తే కనుక నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు మాత్రం కాదు. ఎవరైతే పరలోక రాజ్యంలో ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. దీన్నే సంఘం అన్నారు. ఇది వధువు సంఘం కదా, సిద్ధపరచబడిన సంఘం. రేపటి దినాన యేసు ప్రభు వచ్చినప్పుడు తన రాజ్యంలో ఉన్నవారిని మాత్రం తీసుకెళ్తాడు తప్ప నువ్వు లోకంలో ఉన్నవారిని మాత్రం పొరపాటుని తీసుకెళ్ళిన సంగతి నీకు తెలుసా? వాక్యం చెప్తున్న మాట అని తెలుసా? ఎవరైనా చెప్పారా మీకు? మీరు దేవుని సన్నిధిలో ఉంటేనే మీరైతే కనుక ఎత్తబడతారు కదా. మీరు సంఘంలో ఉంటేనే, మళ్ళీ దానికోసం పేర్లు పెట్టకండి. నా సంఘం కొట్టుకోకండి. నువ్వు సంఘం స్థాపించినంత మాత్రం చేత అది ఎత్తబడే సంఘం అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఇది సంఘంలో ఉన్నారని కూడా నేను కూడా చెప్పడానికి లేదండి. మీరు సంఘంలో ఉన్నారని అనుకుంటే కనుక అది మీకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు కూర్చుని నటిస్తే కనుక నేనేమి దాని అయితే కనుక అవును కాదని చెప్పలేను. కానీ మీరు ఉన్నారా లేదన్న సంగతిని మీ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు. నిజంగానే మీరు లోకాన్ని విడిచిపెట్టి దేవునికి అయితే కనుక ఆనుకుని బతుకుతున్నారా? దేవుని దగ్గరికి వచ్చామని చెప్పుకుంటూ మళ్ళీ లోకంలోకి వెళితే కనుక లోకపు జీవితం జీవిస్తున్నారా? ఏమో మీ పనులు కానీ మీ ప్రవర్తన కానీ మీకే తెలుస్తుందండి. కానీ లోకాన్ని విడిచిపెట్టుకుని కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు దేవుని చేత అయితే కనుక పరలోకానికి తీసుకెళ్ళబడతారన్న సంగతి మీకు తెలుసా? చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. ఎవరైతే కనుక ఒకరు కనుక పరలోకం కోసం తమకున్నదంతా అమ్మి తనకున్నదంతా ఎందుకంటే కనుక ఆ విలువైన పరలోకం కోసం రేపటి దిన నిత్య నివాసంలో మనం అందరూ కూడా ఉండటం కోసం ఏం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి సంఘ స్థాపన జరిగినప్పుడే అపోస్తులు అయితే కనుక సువార్త ప్రకటిస్తున్న సమయంలోనే వాళ్ళు ఏం చేశారనుకున్నప్పుడు అయితే కనుక ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 43వ వచనం చదువుతున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడటం అనుకున్నప్పుడు విశ్వసించిన వారు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా నిజంగానే ఏకముగా ఉన్నారా అంటే నిజం చెప్పండి. యథార్థంగా చెప్పామనుకోండి, ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మీకున్నన్ని గొడవలు లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఉండవండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఉన్నటువంటి అసూయ, ద్వేషము, మత్సరము, కలహము, కపటము దేవుని సన్నిధి అండి, పేరుకు దేవుని సన్నిధి అండి. కానీ వీళ్ళంత దౌర్భాగ్యమైన జీవితం, ఇంత విషపూరితమైన జీవితం నిజంగా లోకంలో ఉన్నవాడు కూడా ఉండదండి. లోకంలో ఉన్నైతే హాయ్ అంటే హాయ్ అనుకుంటారు, గొడవ పడితే గొడవ, లేకపోతే స్నేహం అనుకుంటే స్నేహం అండి. కానీ ఇక్కడ పవిత్ర రాజకీయం అండి. దేవుని సన్నిధిలో ఏముంటుందో తెలుసా? ఈ రాజకీయం దగ్గరికి వస్తే కనుక అంతా పవిత్ర రాజకీయం. పక్కనే కూర్చుంటారు కానీ ఇస్కరియోతుతో కొన్నంత ద్రోహ కార్యాలు అయితే కనుక పక్కన చేస్తారండి. అననీయ సప్పరిలాగా అందరూ దొంగలేనండి. ఏమంటారు, ఏ క్షణానికి ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితులు అండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీకు పరలోకం కావాలనుకుంటేనే మిమ్మల్ని ఎవ్వరూ కూడా తప్పు పట్టండి, బలవంతం లేదండి. దేవుడైతే కనుక చాచిన హస్తంలో ఒక విధంగా చూస్తే నీ ఎడల ప్రేమతో మాత్రం పిలుస్తున్నాడు, రమ్మని కోరుకున్నాడు. నువ్వు రావాలనేది ఆయన ఉద్దేశం. నేను రావద్దు అనే మాట మాత్రం అన్నట్టండి, రావాలని కోరుకుంటాడు. కానీ రావాలని పిలిచాడని చెప్పి నీ ఇష్టం చోటు వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు ఎలా ఉన్నప్పటికీ తీసుకెళ్ళిపోతాను మాత్రం బలవంతం మాత్రం చేయడండి. రమ్మని పిలిచే పిలుపు మాత్రం అందరికి ఒకటే. కానీ పిలిచినందుకు గానీ ఆయన మీద గౌరవంతో ఎవరైతే కనుక ఆయన వెంబడిస్తారో, ఆయన మార్గంలో ఎవరైతే ఉంటారో ఆ దేవుని పిలుపు కొరకైతే కనుక లోకాన్ని విడిచిపెట్టి, ఈ దుష్టుని ఎందున్న లోకాన్ని విడిచిపెట్టి ఎవరైతే కనుక దేవుని కొరకు ప్రభువా నేను ఉంటాను, లోకంతో నాకు సంబంధం లేదు, లోకం యొక్క ఆలోచన నాకు వద్దు ప్రభువా, వారితో సాంగత్యం కూడా నాకు వద్దు. మీరు విశ్వాసులు అయితే కనుక అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండొద్దు కదా. లోకమునకు ఒక విధంగా చూస్తే కనుక సంఘానికి ఏంటి సంబంధం? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం?
క్రీస్తుకు బెలియాలుతో ఏంటి సాపత్యం? పలికేటప్పుడు కూడా అలాగే ఉన్నాయండి. నేను కనుక దేవుని సన్నిధిలో ఉంటాను, నాకు నిత్య నివాసం కావాలని అనుకునేటట్టయితే దయచేసి మళ్ళా దేవుని వాక్యం మళ్ళీ మీకు ఎప్పుడు చెప్తారు అనే సంగతి వదిలేయండి. లోకాన్ని విడిచిపెట్టకపోతే కనుక, లోకంతో మీకున్న బంధుత్వాల్లో సంబంధాలను కనుక మీరు కనుక తెగగొట్టుకోకపోతే, లోకంతో సంబంధం ఉన్న వాళ్ళతో కనుక మీరు సాంగత్యం కనుక వదులుకోకపోతే కనుక మీకు పరలోకం రాదు. నేను పేరుకు మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నాను కదండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంతే. వాళ్ళ ప్రభావం నా మీద ఉండదు. వాళ్ళెవరూ కూడా నన్ను అజమాయిషీ చేసే పరిస్థితులు ఉండరు. నేను చెప్తే ఒకరు వినేటట్టు ఉండాలి తప్ప, నా మాట చొప్పునైతే కనుక వాళ్ళు ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నేనున్నాను కనుక దేవుని మాటగా నేను చెప్తే వాళ్ళు వినాలి తప్ప, వాళ్ళు నా మీద అయితే కనుక ప్రభావం చూపించే పరిస్థితి రాదనుకునే స్థితిలోనే ఉండాలి. ఈరోజు మీరు అలాగే ఉండగలుగుతున్నారా? మీరు ఏది అనుకుంటే కనుక అది చేయగలిగే స్థితిలో ఉన్నారా? మీరు చెప్పిన మాట అనుకోవడం కోసం ఎవరైనా కలిసి వస్తే కనుక దేవునికి స్తోత్రం, కలిసి రాకపోతే కనుక ఎవడైనా కానీ వాడు, అది కన్నైనా చెయ్యనే కానీ యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? పీక్ అవతల పడే. వాడు కొడుక కూతురని చూడొద్దు, తల్లి తండ్రి చూడొద్దు, అన్న తమ్ములో చూడొద్దు, నీ స్నేహితుల గురించో బంధువుల గురించో ఎవరనుకుని నువ్వు పట్టించుకోవద్దు. వారు ఎంతటి ముఖ్యమైన వ్యక్తులైనప్పుడు కూడా ఒకవేళ కనుక నీ దేవుని పనిలో కనుక నీతో కలిసి రాలేదన్న సంగతి కనుక అర్థమైతే తీసి అవతల పడేది. వాడు నీతో పాటు ఉంటేనే, నువ్వు చెప్పిన మాట వింటేనే, నువ్వు అలా అంతటి ఒక విధంగా చూస్తే కనుక స్ట్రిక్ట్గా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవునితో కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమోనండి, నా భార్య కదని ఎంత కాదనుకున్నా పోన్లేండి, ఆవిడ పూజలు ఆవిడివి, ఆవిడ అలవాట్లు ఆవిడివి, ఆవిడ నోములు ఆవిడివి, లేకపోతే ఆవిడ బతుకు ఆవిడది, నేను మాత్రం పవిత్రంగా ఉంటాను అనుకుంటే కనుక నీకంటే మూర్ఖుడు ఇంకా ప్రపంచం ఆవిడ ఉండడు. నీ కొడుకు కూతురు గురించి ఆలోచించిన, నీ స్నేహితుల గురించి ఆలోచించిన, నీ బంధువర్గాన్ని గురించి ఆలోచించినప్పుడు కూడా వాళ్ళు మాత్రం దేవుని నమ్మరు. వాళ్ళు మాత్రం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఉండరు. కానీ నేను మాత్రం అయితే కనుక భక్తితో ఉన్నానని చెప్పి మళ్ళీ వాళ్ళతో నువ్వు కనుక సహజీవనం చేస్తున్నావు అనుకుంటే కనుక ఎవరిని మోసం చేద్దామని అలా అనుకుంటే కనుక ఐగుప్తులు కూర్చుని మోషే గారు అయితే కనుక ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కల్పించకూడదా? అబ్రాహాం అయితే కనుక తన ఊరనే పట్టణంలో కూర్చుని అయితే కనుక తన విశ్వాసాన్ని కాపాడుకోకూడదా? ఉండకూడదా? ఆనాటి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక అపోస్తులు జరుగు సువార్త ప్రకటిస్తున్న కార్యక్రమంలో ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఎవరి వృత్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ దేవుని సన్నిధికి వచ్చేతే కనుక అది పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకోకూడదా? వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉన్నారట? ఏకముగా కూడారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఏక మనసుతో ఉంటేనే ఇది సంఘం అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక సంఘమని నేనేదో ఇక్కడ పెట్టాను కనుక మీరు వచ్చి కూర్చుని మేమందరం సంఘం అనుకుంటే దేవుడు వచ్చి ఈయన మొహమ్మద్ ఉమ్మేసేస్తాడు. నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎందుకంటే మీరు వెచ్చగానూ లేరు, చల్లగానూ లేరు, మీరు దేవునికి హితంగానూ లేరు, లోకానికి హితంగా కూడా లేదు. అటు చెడిపోయారు, ఇటు చెడిపోయారు. మీరు ఎటో ఒకటి ఉండండి, ఉంటే వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. మీరు దేవునికి ఇష్టంగానే ఉండండి, లేకపోతే దేవునికి దూరంగానే బ్రతకండి. అంతేగాని అటోకు అడుగు ఇటోకు మాత్రం వద్దు అని ఏదో ఒకటి వదిలేసుకోవాలి. నువ్వు బ్రతుకు బతకాలనుకుంటే కనుక ఏదో ఒకటి వదులుకో. లోకాన్ని వదులుకుంటే కనుక దేవునికి ఇష్టంగా ఉంటావు, లేదనుకుంటే కనుక దేవుని వదిలేసుకుంటే కనుక లోకానికి ఇష్టంగా ఉంటావు. నీకేది కావాలి? నువ్వు దేవునికే కనుక ఇష్టంగా ఉన్నట్టయితే కనుక లోకం నిన్ను చీకొడుతుందని. లోకులు అనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వారు ఎట్టి పరిస్థితులకు నేను అంగీకరించరు. నాకైతే కనుక ఒక 5 నెలల క్రితం అయితే కనుక దేవుడు నాకు చక్కటి ఆ రిజల్ట్ కూడా ఇచ్చి నేను ఎలా ఉన్నానో నాకు తెలియచెప్పేశారు. నేను పాస్ అయిపోయాను, పరీక్షలో నేను పాస్ అయిపోయాను తెలుసా. లోకం నన్ను ద్వేషించింది అనుకున్నది హ్యాపీ, అమ్మ ప్రభు నేనైతే పరలోకానికి అర్హునే కదా అని. వాళ్ళ లోకం కానీ నన్ను ప్రేమించింది అనుకుంటే మాత్రం నేను ఎక్కడో తప్పు చేశాన సంగతి ఆ రోజు నాకు అర్థమయ్యేదండి. నేను ఎక్కడో ఉన్నాను, పేరుకు మాత్రమే దేవుల్లో ఉన్నాను తప్ప దేవుల్లో లేడన్న సంగతి నాకు అర్థమైపోయిందండి ఆ రోజు. కానీ ఈరోజు దేవుల్లో ఉన్నాను అనటానికి నిర్హేతుకముగా కారణం లేకుండానే వాళ్ళు నన్ను ద్వేషించారు. కారణం గమనించాలి, తప్పు చేసేంత కాదండి. వారు కారణం లేకుండా కేవలం దేవుని నామమున నన్ను ద్వేషించే పరిస్థితి వచ్చింది. కన్ఫర్మా? మీరు ఎప్పుడైనా చూసుకున్నారు అలాగా? మీకు ఎప్పుడైనా సెల్ఫ్ చెక్కా? నేను చెప్తే కనుక ఆ రోజు చాలామందికి అర్థం కాలేదండి. నా పక్కన్న హితులకు కూడా, నా అన్నవారు కూడా ఆ రోజైతే నేను చేసే పనుల ప్రభావం వాళ్ళకి అర్థం కాలా. ఈరోజు నాకు అర్థమైందండి. దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఏంటో నాకు అర్థమైంది. కానీ దురదృష్టం ఏంటంటే కనుక చక్కటి నాతో పాటు అవకాశం పొందుకోవాల్సిన కొంతమంది అయితే కనుక అవకాశాన్ని పొందుకోకుండా దూరం అయిపోయారండి. ఆ దురదృష్టవంతులుగా ఉన్నప్పుడు వారి గురించి అయితే కనుక అయ్యో పాపం కదని బాధపడాల్సిన, జాలి పడాల్సిన పరిస్థితి వస్తుందని. ఇక్కడికి వచ్చేప్పుడు అన్నాడు, విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉన్నారట? ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా మీకు కలిగిందంతా కూడా సమిష్టిగా వచ్చిన రోజున మీకు పరలోక ప్రవేశం దక్కుతుందండి. మీ ఆస్తిపాస్తులన్నీ కూడా నీకు ఎక్కువ నీకు తక్కువ ఉన్నది అనుకున్న రోజున మీకు పరలోకం రాదండి. ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా నాది ఏదైతే ఉన్నదో అది మీదే, నేను వండుకున్నది ఏదైతే ఉందో మీరందరూ తినొచ్చు, నేను కట్టుకున్న దాంట్లో మీరందరూ నివసించవచ్చు, నేను సంపాదించిందంతా కూడా మీరందరూ కూడా వాడుకోవచ్చు అనుకునే మనస్సు నా ఒక్కడికని మాత్రమే కాదు, మీ అందరికీ కలిగిన రోజు మాత్రమే. మన మధ్యన అరమరిక లేకుండా, దాపరికాలు లేకుండా మనమందరం కూడా ఒకే మనసుతో ఉన్న రోజున అప్పుడు మనమందరం కూడా వెత్తబడతాం.
మీరు ఊరకనే వెళ్ళరండి, నేను కూడా ఊరకనే పరలోకానికి వెళ్ళను. నాది ఏదైతే కలిగిందో అది మీదని భావించిన రోజున మీతో పాటు నేను కూడా ఆ రోజు మాత్రమే నేనైతే కనుక దేవుని దృష్టి అయితే కనుక విలువైన వాడుగా ఉంటాను. మీకు వచ్చింది ఆ మనసు ఇప్పటికే? ఏం వదిలిపెట్టుకున్నారు చెప్పండి? చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారండి. పరలోకానికి మేము వెళ్ళిపోతాం. దయచేసి ఎప్పుడు అనకండి. సమిష్టిగా ఉండటం కదా పరలోకం, అదంతటి సమిష్టిగా సొత్తు అండి. అక్కడికి వెళ్తే ఎకరాల పొలాలు విడివిడిగా ఉండవండి. కులాలను బట్టి మతాలను బట్టి అయితే కనుక అక్కడ సెపరేట్ బ్లాక్లు ఏం పెట్టరండి. ఎందుకంటే ఈ దౌర్భాగ్యపు దేశంలో అయితే కనుక కుల వ్యవస్థ ఉంది కదా మనకి. ఈ కుల వ్యవస్థని అక్కడ కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు. ధనాన్ని బట్టో లేకపోతే కనుక కులాన్ని బట్టో వర్ణాన్ని బట్టో ప్రాంతాలను బట్టి కూడా చాలామంది కొట్టేసుకున్నారండి. ఈ దౌర్భాగ్యపు వ్యవస్థ అక్కడ ఉండదండి. ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకటిగానే ఉంటారు. ఏ దేశంలో పుట్టినా ఎక్కడ పెరిగినా వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఒకే స్థలానికి వెళతారు. వెళితే నరకానికి లేకపోతే పరలోకానికి, రెండు స్థలాలండి. ఇది ఎవరైతే కనుక విశ్వసిస్తారో వారందరూ కూడా ఏమవ్వాలట? ఏకముగా కూడి తమ కలిగినంతా కూడా సమిష్టిగా ఉండాలి కదా. మేమందరం ఒకటి అనుకున్నప్పుడు మా కులస్థలందరూ ఒకటి కాదండి, మా కుటుంబీకులందరూ ఒకటి కాదండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా ఒక్కటే అన్న భావన నీకు వచ్చిన రోజు, ఆ ఒక్కటైన భావన నీకు వచ్చిన రోజు మాత్రం మనం అయితే కనుక పరలోకానికి వెళతామన్న సంగతి తెలుసా? దాని కొరకు ఏదైనా వదిలేసుకోవాలట. ఎలా వదిలేసుకున్నారప్పుడు చూడండి, అక్కడ విశ్వసించిన వారందరూ తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచిరి, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి యొక్క మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఉందా? దేవుని పిలుపు అంటే అలా ఉండాలి. దేవుని పిలుపు అంటే అలా ఉండాలి. ఇంకా నాకంటూ సొంతంగా ఏమీ లేదు కదా. తమ స్థిరాస్తులన్నింటిని వాళ్ళు ఏం చేశారట? అమ్మేశారు. నువ్వు అమ్మేవా? ఏ రోజుకి ఆ రోజు దేవుడిని అడ్డం పెట్టుకుని కూడా కొనాలని కోరుకున్నారు తప్ప దేవుని కొరకు అమ్ముకోవాలని కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నువ్వు దేవుని నామము నిమిత్తమైతే కనుక అమ్ముకోవటం కదా. ఈరోజు ఉన్నదంతా వదిలేసుకోవటం. ఈ లోకంతో నాకే సంబంధం లేదు, నేను వెళ్ళిపోయేవాడిని, ఇదంతా నాకెందుకు, ఈ లోకంలో ఉన్నది నాకెందుకు, నేనేం పట్టుకెళ్ళేది కాదు కదా. కానీ ఈరోజు ఏమనుకుంటారు తెలుసా? దేవుడిని నమ్ముకుంటే కనుక కొనుక్కోవటమే దృష్టి పెట్టారండి. నిజంగా దేవుడిని నమ్ముకుంటే కనుక ఇక్కడ ఎవరన్నా కొనుక్కుంటాడా? ఇదంతా కూడా వదిలిపెట్టుకున్న రోజునే కదా మనం అక్కడికి వెళ్తాం. వాస్తవం అయితే కనుక ఇలా చెప్తున్నాడు దేవుడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఇక్కడ కొనుక్కోవడానికి ప్రయత్నించే దౌర్భాగ్యులు ఉన్నారు. అదే దేవుని యొక్క ఆశీర్వాదం అంటున్నారు. అయితే నీకు ఇక్కడే తమ జీవిత కాలంలోనే పాలు పొందినవారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇక్కడ కొనుక్కున్నావు కదా, ఈ స్థలం సరిపోద్దులే, ఇక్కడ కట్టుకుని ఇల్లు సరిపోద్ది, ఇక్కడ కొనుక్కున్న పొలం సరిపోద్ది, నువ్వు ఇక్కడే ఉండు, దెయ్యంలోకి ఎక్కడే తిరుగుతూ ఉంది. కానీ ఇది నాకు వద్దు ప్రభువా, నాకు పరలోకం కావాలనుకుంటే కనుక ఇక్కడ ఉన్నవన్నీ కూడా అమ్మి ఎవరికి ఇవ్వాలట? ఆ యవనస్తుడితో అయితే కనుక యేసుప్రభువు వారు చెప్పిన మాట, నీకున్న ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు కదా నిత్యజీవం కావాలి. నిత్యజీవం దక్కాలనుకుంటే కనుక ప్రాసెస్ అది కదా. మరి ఈరోజు చేస్తున్నారా? యేసుప్రభువు వారు చెప్పిన మాట ఊరికి అర్థం కావట్లేదండి. నిజంగా కనుక నువ్వు కనుక ఒకరి కనుక ఆ ధననిధిని కనుక నమ్మితే, ఆ పరలోకాన్ని కనుక నువ్వు విశ్వసిస్తే కనుక నీకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని అయితే నువ్వు కొనుక్కుంటావు కదా అని, ఇక ఇక్కడ స్థలాన్ని కొనుక్కుంటావు కదని. వాస్తవంగా నిజంగా దేవుని సన్నిధిలో స్థలం కొనుక్కోవడం కోసం అయితే కనుక ఆతృత పడాలి. ఇక్కడ స్థలం తెచ్చుకోవడం కోసం మీరు అందరూ కూడా ఆతృత పడాలండి. ఎందుకంటే ఇది కనుక లేకపోతే కనుక రేపటి దిన నేను పరలోకానికి వెళ్ళలేను కదా అని. వీసా కోసం ఎంత ఖర్చు పెడతారో తెలుసా? అమెరికానో లేదా ఆస్ట్రేలియానో ఇంగ్లాండో మరో దేశాలకు వెళ్ళేటప్పుడు వీసా కోసం డబ్బులు పెట్టాలని సంగతి మీకు తెలుసా? అంతా ఎందుకండి, కూలి పని చేసుకోవడం కోసం దుబాయ్ వెళ్ళే వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా వీసాకి ఏం చేస్తారు? ఊరకనే ఇస్తారా? అక్కడ కూడా వీసాకి అయితే కనుక డబ్బులు ఖర్చు పెట్టాలండి. 75,000 అంతా ఖర్చు పెడితే తప్ప అయితే కనుక దుబాయ్ వెళ్ళటానికి అయితే కనుక వీసా ఇవ్వట్లేదు తెలుసా? ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, ₹150,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. అమెరికా వెళ్ళటానికి అయితే ఇంక ఎక్కువే తీసేసుకుంటున్నారండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడైతే పెట్టుబడి పెట్టాలండి. మరి మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేకపోతే రేపటి దిన నా పరలోకానికి చేరుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నారా? ఇంకా మనకి తిరిగేదైనా వస్తున్నారో చూసుకున్నట్టు అయిపోయి తప్ప మన దేవునికి ఇద్దామన్న ఆలోచన కూడా చాలామందికి లేకుండా పోయిందండి. అంటే దేవునికి ఇవ్వమని కదండి, ఆయన ఏమి తీసుకోడండి, దాన్ని ఏమి ఆయన కొట్టుకోడు. కానీ మీరైతే కనుక దేవుని కొరకు కనుక వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నారా? అలా చేస్తేనేనండి రేపు పరలోకం. ఇగో దేవుని కొరకు ఆ పేతురు గారు అడుగుతున్నారు సందర్భంలో అయితే కనుక, ప్రభా నీ నామము నిమిత్తమైతే కనుక ఈ రాజ్యస్వార్థ నిమిత్తం మేమైతే కనుక ఉన్నవన్నీ వదిలేసుకున్నాం కదా, మాకున్నవన్నీ వదిలేసుకున్నాం కదా, మా కుటుంబాన్ని వదిలేసుకున్నాం, మా భార్య పిల్లల్ని వదిలేసుకున్నాం, మాకున్న ఆస్తిపాస్తులు వదిలేసుకున్నాం, మా వృత్తి వ్యాపారం వదిలేసుకున్నాం కదా, మాకేమి దక్కుతుంది ప్రభా అని. నిజమండి, ఎవరైతే కనుక అలా వదిలిపెట్టుకున్నారో వారికి పరలోకం ముందు సింహాసనం ఉంటుంది కదా అన్నాడు. ఈరోజు నువ్వు వదిలిపెట్టుకున్నావా? ఏం వదిలిపెట్టుకున్నావు? కోపం వదిలిపెట్టలా, అహంకారం వదిలిపెట్టలా, గర్వం వదిలిపెట్టలా, నీ కుటుంబాన్ని వదిలిపెట్టావు, లేకపోతే నీ లోకంలో అయితే నీ బంధుమిత్రులు వదిలిపెట్టావు, నీ కులం వదిలిపెట్టావు, నువ్వు మతం వదిలిపెట్టావు.
లోకంలో నీ ఆచారాలు, నీ సాంప్రదాయాలు వదిలిపెట్టవు. అన్నీ కూడా ఉంటాయి. పెంటంతా కూడా పెట్టుకుని నేను మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? వాటిని వదిలిపెట్టుకున్నప్పుడు నేనైతే కనుక పిచ్చోడిని చూసినట్టుగా ద్వేషిస్తారట. నేను దేవుని నామం నిమిత్తం ద్వేషించిన రోజున అప్పుడు కదా నువ్వు ఆనందించాల్సింది అన్నాడు. ఉందా అలాంటి స్థితి ఈరోజు మనకుందా? ఇప్పటికీ లేదని మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా, ఎందుకంటే నేను చూస్తున్న దాన్ని బట్టి, నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి లేదండి. పరిపూర్ణంగా తయారవ్వండి. ఇప్పటికైనా మారండి. పరలోకం కోసం ప్రయత్నించండి. లోకంలో ఎన్నాళ్ళు ఉంటామో తెలియదండి. మనకంటే చిన్నోళ్ళు, మనకంటే గొప్పోళ్ళు, మనకంటే అందగాళ్ళు, ధనవంతులు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక రోజు నీ ప్రాణం కూడా పోతుంది. ఆ ప్రాణం పోయే లోపలనే నువ్వైతే కనుక పరలోకానికి వెళ్ళడానికి తగినట్టుగా కనుక సంసిద్ధులు కాకపోతే, నువ్వు సిద్ధపడకపోతే కనుక రేపటిదిన ఆరిన నరకాకులో కాలిపోతున్న దుస్థితి మనకు కలుగుతుంది. ఆ స్థితి మాకు రాకుండా కుటుంబం కోసమో, మరొకరి కోసమో, ఆస్తిపాస్తుల కోసమో, లేకపోతే కనుక లోకంలో మరొక పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడకుండా మోషే అయితే కనుక అన్నిటిని వదిలిపెట్టుకున్నాడు. అల్పకాలము దీనికోసం నాకేంటి, నిత్యజీవం కావాలనుకుంటే కనుక నేనైతే కనుక దానికోసం తాత్రపడాలని ఉద్దేశంతో అన్నీ వదిలిపెట్టుకుని నేను వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మనము కూడా ఆ స్థితిలో ఉండటానికి, ఆ దేవాతి దేవునికి ఇష్టంగా మనమైతే కనుక లోకం ముందు నిరూపించబడి రేపటి దినానికి క్షేమంగా పరలోకం చేరుకోవడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాడు. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించారు. మీ సన్నిధిని గురించి ప్రభా, మీ రాజ్యాన్ని గురించి ప్రభా ఈరోజు కొద్ది మాటలు మేము తెలుసుకున్నాం. ఏదో ప్రభా ఇష్టం లేకుండానో, మొహమాటం కోసమో, ఎవరో బలవంత పెట్టారని ప్రభా మీ సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. మీ సన్నిధికి రావటం అదితో గొప్ప. మీకేదో ప్రభా వాళ్ళు ఏదో కనుక మేలు చేశారనుకున్నారే తప్ప, ఒకవేళ ఆ సన్నిధి కొరకు తమకున్నదంతా విడిచిపెట్టి యథార్థమైన నిష్కపటమైన హృదయంతో రాకపోతే రేపటి దినాన ప్రభా మీ నిత్య జీవం వాళ్ళకి రాదన్న సంగతి ప్రభా బిడ్డలు చాలామందికి తెలియట్లేదు. ఈ సమయంలో ఈ మాటలు ప్రభా ప్రతి ఒక్కరు వినులాగున ఇప్పటికైనా తమ స్థితి ఏంటో వాళ్ళు గ్రహించి దేని కొరకు మేమైతే కనుక శ్రమపడాలి, దేని కొరకు మేము ప్రయాసపడాలి, ఏ విధంగా రేపటి దినాన క్షేమంగా మీ పరలోకానికి చేరుకోవాలన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఎవరు కూడా తాత్కాలికంగా అల్పకాలము లభించే సుఖభోగాల కోసం కక్కుర్తి పడకుండా ఆ నిత్య జీవం కోసం ప్రభా లోకాన్ని విడిచిపెట్టడానికి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులు కాగలిగే భాగాన్ని దయచేయండి. ఇక్కడ చేరిన మీ బిడ్డలైన వారందరినీ ఈ సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ ఎడల ఆసక్తి కలిగిన వారు ప్రభా వారికి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి, మంచి వివేకాన్ని అనుగ్రహించండి. ఏం చేస్తే కనుక మా జీవితానికి నిజమైన మేలు కలుగుతుందో, ఏ విధంగా మీ పాద సన్నిధిలో ఉంటే కనుక రేపటి దినాన మాకు నిత్య జీవం దక్కుతుందో ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి అందుకు తగినట్లుగా జీవించడానికి కావాల్సిన సహాయమును ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. అనుగ్రహించబడి నేటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా లోకం కోసం కాకుండా ప్రభా మీ పరలోకం కోసం మేము ప్రయాసపడగలిగినట్లుగా ప్రతి ఒక్కరికి కావలసిన మంచి నడిపింపును దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.